ఒక బంజారా వ్యక్తి ఉంటాడు, పేరు వచ్చేసి జ్ఞానేశ్వర్. చాలా ధనికుడు ఉంటాడు. జ్ఞానేశ్వర్ దగ్గర ఒక కుక్క ఉంటది. ప్రపంచంలో తెలివైన కుక్క జ్ఞానేశ్వర్ దగ్గర ఉంటది. ఒక రోజు అనుకోకుండా అలా జ్ఞానేశ్వర్కి లాస్ వచ్చేస్తుంది. మొత్తం ఇల్లు డబ్బు అంతా పోతుంది. ఆఖరికి కుటుంబం కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. జ్ఞానేశ్వర్ రోడ్డు మీదకి వచ్చేస్తాడు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కేవలం జ్ఞానేశ్వర్తోని ఆ కుక్క ఉంటది. అయితే జ్ఞానేశ్వర్కి తినడానికి కూడా ₹1 ఉండదు. సో జ్ఞానేశ్వర్ ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోతాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా కోటీశ్వరుడు ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్కి అంటాడు, నాకు ఒక ₹10,000 అప్పిచ్చేసి, నేను చాలా గలీజ్ పరిస్థితిలో ఉన్నాను అంటాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడు, నేను డబ్బు అయితే ఇచ్చేస్తాను, కానీ నువ్వు నాకు తిరిగి ఎలా ఇస్తావు, నీ దగ్గర ఏం లేదు కదా అంటే, ఆ జ్ఞానేశ్వర్ దగ్గర ఒక కుక్క ఉంటుంది, తెలివైన కుక్క. ఈ కుక్క తీసుకో, చాలా తెలివైనది, మొత్తం ఊర్లో ఈ కుక్క గురించి అందరికీ తెలుసా అంటే, ఆ వ్యక్తి కూడా అవును ఈ కుక్క గురించి నాకు కూడా తెలుసు సరే అని ఆ కుక్కని పెట్టుకుంటాడు. ఒక ₹10,000 జ్ఞానేశ్వర్కి ఇచ్చేస్తాడు. జ్ఞానేశ్వర్ ₹10,000 తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు ఋషికేష్, ఆయన దగ్గర కూడా చాలా డబ్బు ఉంటుంది ఋషికేష్ దగ్గర. సో ఒక రోజు ఏమవుతుందంటే, రాత్రిపూట ఋషికేష్ వాళ్ళ ఇంట్లో దొంగలు పడిపోతారు. దొంగలు పడిపోయి మొత్తం డబ్బంతా దోచుకుంటా ఉంటారు. ఆ కుక్క ఆ గేట్ దగ్గర కూర్చొని ఉంటుంది. ఋషికేష్ వాళ్ళ అంతా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉన్నప్పుడు ఆ దొంగలు ఏం చేస్తారు, పైసలు తీసుకొని మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ కుక్క శబ్దం కూడా చేయదు. ఆ దొంగలు వెనకాల మెల్లమెల్లగా నడుచుకుంటా పోతూ ఉంటుంది. ఆ దొంగలు ఏం చేస్తారు, చాలా దూరం వరకు ఒక అడవిలో పోయిన తర్వాత అంటే అలసిపోయి ఒక చెరువు దగ్గర ఆ మొత్తం బంగారం ఇవన్నీ దాపెట్టేస్తారు. దాపెట్టేసిన తర్వాత ఈ కుక్క అది చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన తర్వాత అక్కడ ఋషికేష్ ఏడుస్తూ ఉంటాడు, నా డబ్బు పోయింది, ఇది పోయింది, అది పోయిందని. ఈ కుక్కను చూస్తాడు. ఈ కుక్క రాత్రిపూట దొంగలు వచ్చినా కానీ శబ్దం చేయలేదని కుక్కని కొడుతుంది, బాగా కొడతాడు ఆ కుక్కని. కానీ కుక్కని కొట్టిన తర్వాత కుక్క ఏం చేస్తుంది తెలుసా, ఆ జ్ఞానేశ్వరు కాలు పట్టుకొని దాని అంటది. అప్పుడే అందరు ఏమంటారు, కుక్క ఏదో చెప్పాలనుకుంటుంది, సరే ఈ కుక్క వెనకాల పోదామని అందరు అంటారు. కుక్క వెనకాల పోతూ ఉంటారు. కుక్క అడవిలో తీసుకుపోయి ఆ చెరువు దగ్గర తీసుకుపోతుంది. చెరువు దగ్గర తీసుకుపోయిన తర్వాత అందరూ చెరువులో దుంకి చూస్తే ఆ బంగారం బయటికి వెళ్తుంది. బంగారం బయటికి వెళ్ళిన తర్వాత ఋషికేష్ ఆ కుక్క కాలలో పడిపోయి క్షమాపణ అడుగుతూ ఉంటాడు. తర్వాత కుక్కని రిటర్న్ చేసేద్దామని ఋషికేష్ అనుకుంటాడు. ఒక లెటర్ రాసి జ్ఞానేశ్వర్కి చెప్తాడు, నీ ₹10,000 మాఫ్ చేసేస్తున్నాను, నీ కుక్కని రిటర్న్ చేసేస్తున్నాను, నీకు ఏ సాయం కావాలో నేను చేసి పెడతా అని కుక్కని ఒక లెటర్ రాసి ఇక్కడ కట్టేసి పంపించేస్తాడు. అప్పుడే జ్ఞానేశ్వర్ కుక్కని చూస్తాడు, నువ్వు ఎందుకు వచ్చినావు, నీకు అక్కడ గిరివి పెట్టాను, నువ్వు నా పేరు మొత్తం ఖరాబ్ చేసేసినావు, నా ఇజ్జత్ తీసేసినావు అని కుక్కని గన్తో కాల్చేస్తాడు. కాల్చేసిన తర్వాత ఏడుస్తూ ఉంటాడు. కుక్క మెడల లెటర్ చూసి ఆ లెటర్ చదివి జ్ఞానేశ్వర్ పిచ్చి మెంటల్ అయిపోతాడు. ఆ గన్ తీసి జ్ఞానేశ్వర్ కూడా కాల్ చేసుకుంటాడు.